బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ గురుభ్యో నమః. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు శిరస్సు వచ్చి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. సమస్య పరిష్కారం. మనం నిత్యము కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో సతమతమైపోతూ ఉంటాం. మరి వీటికి తక్షణమే పరిష్కార మార్గాలు మనకు కావాలి. మరి ఎలాంటి సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు చేసుకుంటే మనం ఆ సమస్య నుంచి బయటపడతాం అనేటువంటి విషయాలు ఈరోజు మనం తెలుసుకోబోతా ఉన్నాం. వివాహ వయసు వచ్చినా కానీ వివాహాలు జరగనటువంటి పిల్లలకు ఏదైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయండి. ఆడపిల్లల్లో 25 సంవత్సరాలు దాటి వివాహం కానీ కాకపోతే మరి ఎలాంటి పరిష్కార మార్గాలు చేసుకుంటే వివాహం అవుతుంది అని అంటే ఖచ్చితమైనటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి. దీనిని కళ్యాణ వ్రతముగా చెబుతారు. గుర్తుపెట్టుకోండి. ఇలా జరుగుతున్నటువంటి గృహములో తల్లిగారు కానీ తల్లిగారు లేకపోతే ఎవరైనా సంరక్షకులు ఎవరున్నా కానీ ఆ కుటుంబంలో శ్రీమూర్తుల ద్వారా అంత పసుపును వారి చేతికి ఇవ్వాలి. తీసుకున్నటువంటి పసుపును ఒక ముద్దగా చేసి వారి పూజా మందిరంలో ఒక పత్రంలో ఉంచండి. ఉంచిన తర్వాత ప్రతినిత్యము ఒక మందార పువ్వును అక్కడ సమర్పించండి. ప్రతినిత్యం మందార పువ్వు సమర్పించండి. 41 రోజులు నిరాకంఠంగా మందార పువ్వును అక్కడ సమర్పించిన తర్వాత 42వ రోజున 5 ముత్తైదువులకు ఆ గృహంలో భోజనం పెట్టి ఆ విస్తర కూడా ఆ అమ్మాయే తీసి వీటన్నింటినీ కూడా ఎక్కడన్నా పారే నీళ్ళల్లో కలిపి తిరిగి యథావిధిగా ఇంటికి వచ్చిన తర్వాత దీపారాధన చేసి సాయంత్రం అయిన తర్వాత 41 రోజులు నిరాకంఠంగా నమస్కారం చేసుకున్నటువంటి అక్కడ ఏర్పడినటువంటి ద్రవ్యాలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా తీసుకుని మీకు దగ్గరలో ఎక్కడైనా పారే నీళ్ళు కానీ పుణ్యనది కానీ ఉంటే అక్కడ కాలువలో కలిపేసేయండి. మీకు కళ్యాణానికి సంబంధించినటువంటి సర్వదోష ఆటంకాలన్నీ కూడా పోతాయి. వెంటనే వివాహం కుదురుతుంది. ఇది శాసనం. తర్వాత మగపిల్లలకు వివాహం 25 సంవత్సరాలు 28 సంవత్సరాలు దాటినా కానీ కుదరటం లేదంటే ఆలస్యం అయిపోతుంది. 32 సంవత్సరాలు వచ్చాయి చేసేద్దాం అనుకుంటున్నా కానీ కుదరట్లేదంటే దీనికి కూడా పరిష్కార మార్గాలు ఉన్నాయి. ఎలా అనంటే ఎక్కడైనా మీకు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. అమ్మవారి దేవాలయంలో ఒక వేప చెట్టు కానీ ఒక రావి చెట్టు కానీ ఉంటే పరిశీలన చేయండి. అక్కడికి వెళ్ళి కాసేపు అక్కడ కూర్చొని చక్కగా సాయంకాలం పూట మాత్రమే ఇది చేయాలి సుమా. సాయంకాలం పూట 3 ప్రమిదులను ఒక ప్రమిదలో ఇంకొక ప్రమిద మళ్ళీ ఇంకొక ప్రమిద ఉంచి నేతిని పోసి 2 ఒత్తులను ఒక ఒత్తిగా చేసి అక్కడ దీపాన్ని వెలిగించండి. ఆ దీపం చుట్టూ ఆ అబ్బాయితో 9 ప్రదక్షిణలు చేయమనండి. ఇది నిరాకంఠంగా గృహంలో 9 రోజులు చేయాలి. 9 రోజులు సంపూర్ణమయ్యిన తర్వాత మీకు దగ్గరలో ఎక్కడైనా పుణ్యనదికి వెళ్ళండి. పారే నీళ్ళు కాదు. వీటన్నింటినీ తీసుకుని కుటుంబంలో 3 4 2 ఎంతమంది ఉంటే అంతమంది దగ్గర ఉన్న పుణ్యక్షేత్రంలో నది ఎక్కడుందో చూసుకోండి. అక్కడికి వెళ్ళండి. చక్కగా అక్కడ స్నానమాచరణ చేయండి. ఇవన్నీ అక్కడ కలిపేసేయండి. ఆ నది ఒడ్డున ఒక దీపాన్ని వెలిగించమని చెప్పి ఆ దీపానికి నమస్కారం చేసుకుని ఇంటికి వచ్చేయండి. వచ్చేసిన తర్వాత ఇంట్లో ఒక దీపాన్ని పెట్టమనండి. ఇంకా అక్కడ నుంచి అబ్బాయికి సంబంధాలు చూడమనండి. వెంటనే కుదిరిపోతుంది. సర్వే జనా సుఖినో భవంతు. శుభం. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.